వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే ఇవాళ నేను మా సిస్టర్తో చైనా టౌన్ వెళ్ళబోతున్నాను. బిఫోర్ దాట్ నాది ఓల్డ్ ఫోన్ ఒకటి యూఎస్పిఎస్లో డ్రాప్ చేసి నా అమెజాన్ ప్యాకేజ్ రిటర్న్ ఇచ్చి అక్కడికి వెళ్ళాలి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇవాళ మోస్ట్లీ చైనీస్ ఫుడ్ అదంతా ట్రై చేయబోతున్నాము. అసలు ఏం ప్లేస్ ఏం అనుకోలేదు, జస్ట్ ర్యాండమ్గా ఏం దొరికితే అది అక్కడికి వెళ్ళి అవన్నీ తిందాము అని చెప్పేసి అని అనుకుంటున్నాము. సో నాకు తెలియదు మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో, ఐ ట్రై టు జూమ్ ఇన్ ఎ బెట్. అసలు ఇక్కడ చూసారంటే ఫాల్ స్టార్ట్ అయిపోయింది సియాటల్లో. ఈ చెట్టు యాక్చువల్గా గ్రీన్ కలర్లో ఉంటుండే ఎంత ప్రాపర్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా. ఐ థింక్ ఇవాళ మనం వెళ్ళే స్ట్రీట్స్ దగ్గర కూడా మొత్తం అంతా అటు ఇటు ఫుల్ ఎల్లోగా ఉండబోతుంది. ఇవాళ వెదర్ కూడా ఫుల్ గ్లూమీగా ఉంది. ఐ థింక్ అగైన్ చూద్దాము, రెయిన్ ప్రెడిక్షన్ ఉంది, బట్ జస్ట్ హోపింగ్కి ఏం అవ్వకూడదు అని. థాట్ ఏదైనా ఇండోర్ యాక్టివిటీ అట్లా చేద్దాం అన్నట్లు అనుకున్నాము, బట్ అన్నీ సిన్స్ ఇట్స్ ఫాల్ అండ్ ఆల్మోస్ట్ రైనీ సీజన్ లా ఉంది కాబట్టి అన్నీ బుక్డ్ ఉండే. సో వి థాట్ ఓకే విల్ జస్ట్ గో టు చైనా టౌన్ అండ్ ఎక్స్ప్లోర్. ఫోన్ మాస్టర్స్లో ఉన్నప్పుడు 14 Pro అప్పుడు కొనుక్కున్నాను. ఇప్పుడు ఏంటి అని అంటే నెక్స్ట్ ఇయర్ ఇది ఇంకా పడిపోతుంది కాబట్టి నేను ఆ ఫోన్ అప్గ్రేడ్ చేయాలి. సో 14 Pro నుంచి 17 Proకి అప్గ్రేడ్ చేసుకున్నాను. అండ్ దీని ఎక్స్చేంజ్ వాల్యూ కూడా నాకు చాలా బాగా వచ్చింది అనమాట. ఐ థింక్ నేను ఎక్స్ఫినిటీలో ఉన్నాను. ఐ గాట్ ఇట్ లైక్ ఇది నాకు 1099 పడింది ఎక్స్చేంజ్లో. సో ఐ థాట్ ఈవెన్ మై 17 Pro నాకు చాలా తక్కువగా వచ్చేసరికి ఐ థాట్ ఓకే ఇంక ఎక్స్చేంజ్ చేసేసుకుందాం అన్నట్టు. ఇప్పుడు నేను ఇక్కడ యూఎస్పిఎస్కి వచ్చాను. ఇక్కడ నా ఫోన్ అనేది డ్రాప్ చేయాలి. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ ఉంది, ఐ థింక్ అసిస్టెడ్ సర్వీస్ కూడా ఉంది. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ కెన్ రికార్డ్. సో బేసిక్ ఏమైంది అని అంటే ఇది ప్రింట్ తీసుకొని రావాలంట, షిప్పింగ్ లేబుల్ అనేది మాకు తెలీదు. ఇప్పుడు కార్ కూడా లేదు మాకు ఇక్కడ. సో పక్కన ఒక లైబ్రరీ ఉంటే అక్కడికి వెళ్ళి షిప్పింగ్ లేబుల్ ప్రింట్ చేసుకొని వచ్చి మరీ రిటర్న్ ఇవ్వాలి. ఏంటో అసలు ప్లస్ అసలు ఇండియాలో అయితే మనకి మంచిగా ఇంటికి వచ్చి పిక్ చేసుకొని వెళ్తారు ఇక్కడే. సో మనం చైనా టౌన్ రీచ్ అయ్యాము. ఇక్కడ చూడండి, ఐ థింక్ నేను ఇంకా క్లియర్గా చూపిస్తాను. వైషు ఇక్కడ టీపీటీ అని ఉంది, బోబా కావాలా? ఓకే, సో సడన్లీ వీ డిసైడెడ్ వీ ఆర్ గోనా గెట్ బోబా. విల్ షో యూ. అసలు ఇక్కడ చూడండి భలే ఉంది కదా. ఎంట్రన్స్ దగ్గర ఈ హ్యాండిల్కి ఇవి భలే పెట్టారు. ఓకే, ఇలా ఉంది లోపలదంతా. ఐ థింక్ మొత్తం ఫ్లవర్స్ లాగా పెట్టి ఉన్నాయి. వీ హ్యావ్ మిల్క్ టీస్, ఆర్గానిక్ టీ అండ్ స్పెషాలిటీ అండ్ ఆర్డరింగ్ గైడ్ కూడా ఉంది. మనం ఇక్కడ స్వీట్నెస్ లెవెల్ అదంతా కూడా చూస్ చేసుకోవచ్చు. ఏం ఆర్డర్ చేసావు వైషు? సోలార్ స్మూతీ విత్ పర్ల్స్, లీచీ జెల్లీ అండ్ గోల్డెన్ జెల్లీ. వావ్, మొత్తం అంతా ఇలా స్ట్రింగ్ లైట్స్ పెట్టేసి డిఫరెంట్ షాప్స్ లాగా ఉన్నాయి. మనకి ఇక్కడ కుంగ్ఫు క్లబ్ ఉంది, సూషీ ప్లేస్ ఉంది, అండ్ దెన్ వీ హ్యావ్ లైక్ కాఫీ బార్, యోగా క్లాసెస్, డిఫరెంట్ చైనీస్ రెస్టారెంట్స్. ఇదంతా మొత్తం స్ట్రీట్ అంతా ఫుల్ ఆఫ్ చైనీస్ వైబ్లో ఉంది. ఇక్కడ చూడండి స్ట్రీట్స్ పైన పెయింట్స్ అవి ఇవి కూడా వేసేసి ఉన్నాయన్నమాట. చాలా బాగుంది కదా. సమ్ ఏదో టెంపుల్ లాగా కాదు, సమ్ టేబుల్, అదేంటిది గేమ్, టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు జనాలు అక్కడ. మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. మరి నేను వెళ్ళినప్పుడు లైక్ లోపలికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఈ ఆర్చ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం. వైషు నీకు తెలిసిన 2 చైనీస్ పేర్లు చెప్పు. పేర్లు కాదు, 2 పదాలు చెప్పు. చైనీస్ నాకు సడన్ గా స్ట్రైక్ కావు. కొరియన్ అయితే తెలుసు. అబ్బా కొరియన్ అయితే నీకు ఏదో పెద్ద వచ్చిందల్లా చేస్తావేందే? అనియస్యో. నాకైతే ఇలా ఏమన్నా క్యూట్ ప్లాంట్ షాప్స్ కానీ అవంటే చాలా ఇష్టం. లోపలికి వెళ్దాం ఒకసారి. వావ్, డిఫరెంట్ ప్లాంట్స్. ఇవన్నీ చైనీస్ ప్లాంట్సా ఏంటి? కాదు, ఎవరు లేరు కూడా. ఐ థింక్ ఇది చాలా బాగుంది కదా. లక్కీ బ్యాంబూస్ అవి ఇవి ఉన్నాయి. నాట్ షూర్. ఈచ్ వచ్చి ఇవి చూడండి, ఇట్లాంటి చిన్న ప్లాన్స్ $10, $12. అగైన్ కొంచెం ఆఫ్ కూడా ఉంది ఇప్పుడు.
ఈ వేసెస్ ఇవన్నీ కూడా ఫుల్ క్యూట్ ఉన్నాయి. ఫుల్ చల్లగా ఉంది. ఎవరి చేతిలో అయినా బోబా ఆర్ ఏదో ఒక కోల్డ్ డ్రింక్. ఇక్కడ ఇది కామన్ అనుకుంటా అసలు. అండ్ ఇట్ సైడ్ చూడండి, ఆల్రెడీ ఫాల్ సీజన్ వచ్చేసింది కదా, మొత్తం అంతా ఎల్లో కలర్ లీవ్స్ అవన్నీ పడి ఉన్నాయి. లైక్ నాకు ఈ అంబియన్స్ ఇట్లా చాలా మంచిగా అనిపిస్తుంది. బోత్ సైడ్స్ ఇట్లా ఎల్లో కలర్ కెనోపీ లాగా ఉండి అదంతా చాలా బాగా అనిపిస్తుంది కదా. ఎటువైపు ఆర్చ్ వైపు చూడడానికి వెళ్దామా లేకపోతే ఎట్లా? ఫొటోస్ అనేవి మా చెల్లికైతే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నామని అడిగింది. ఇట్లా చైనా టౌన్కి వెళ్తున్నాము అని అంటే, ఇదే నేను చెప్పిన ఆర్చ్. అక్కడ చూడండి చాలా మంది ఇట్లా ఇగోండి ఇట్లా ఫొటోస్ తీస్తూ ఉంటారు. లైక్ సి బాగుంది కదా, అంత పెద్ద లైక్ వెనుక ఒక క్లాక్ లా ఉంది ఇదంతా. నైస్. లుక్ ఎట్ ద ఆర్చ్, బాగుంది కదా. ఇక చాలా మంది ఫొటోస్ కూడా దిగుతారు. ఇక్కడ చూడండి లైక్ మనకు ఒక ఫుడ్ ప్లేస్ కూడా ఉంది. ఆల్రెడీ నిన్న నైట్ ఫుల్గా కుమ్మేసాం. మళ్ళీ ఇప్పుడు అసలు మాకు సాటర్డే సండే దొరికింది కదా అని చెప్పి తినే పని మీదనే ఉన్నాము. అసలు ఈజీగా 3000-4000 క్యాలరీస్ తింటున్నాం. హాయ్, నాకు మస్తు అనిపిస్తుంది అసలు. బిల్డింగ్స్ ఇవన్నీ ఇలా ఉంటాయి అండ్ ఇలా స్ట్రీట్స్ మనకు ఉంటాయి, కొంచెం కోజీగా అనిపిస్తాయి కదా. అంతా మనకి ఒక చైనీస్ వైబ్ అట్లా వస్తుంది కదా వైషు. ఎస్, ఇంకంతే, ఇంకేం లేదు. అసలు మాకు ప్లేసెస్ కూడా పెద్దగా ఏం తెలియదు. కామెంట్ అయితే లెట్ us know. చైనీస్ సిరీస్ నేను చూస్తాను కాబట్టి నాకు ఆ వరల్డ్లోకి వెళ్ళినట్లుంది. అవునా, సేమ్ ఇలానే ఉంటుందా? ఓ నైస్ నైస్. ఇది ర్యాండమ్గా ఒక ప్లేస్ ఉంటే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూడండి లైక్ డిఫరెంట్ చైనీస్వి కప్స్ కానీ నెక్స్ట్ ఐ థింక్ టీ పాట్స్ అవన్నీ ఉన్నాయి. మంచి ప్రింట్ అదంతా. ఈ ఈచ్ సెట్ వచ్చేసి ఐ థింక్ అప్రాక్సిమేట్లీ $45-50 ఉన్నాయి. ఇక్కడ చూడండి. హాయ్, I'm good. I'm just vlogging. వావ్, డిఫరెంట్ స్పైసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎప్పుడు ఇట్లా టీ బాయిల్ అవుతూ ఉంటుంది వీళ్ళకి. ఏవి చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో అసలు. ఐ థింక్ ఇలా లక్కీ చామ్స్ అనుకుంటా ఇవన్నీ. ఇక్కడ టీ పాట్స్ ఇదంతా ఇది $5 సంథింగ్ అట్లా. అవును, వాటర్ పోస్తే వస్తుంది. అవునవును నైస్. స్పెషల్లీ ఇవి ఇక్కడ చూస్తే వీటి లోపల ఏదో చేపలాగా అట్లా ఉన్నాయి, నాకు తెలియదు ఏంటో. ఈచ్ $5 అంట. నైస్. ఇది చూడండి. అండ్ అక్కడ వుడ్ అదంతా కూడా ఉంది. ఇక్కడ చూడండి ఒక పార్క్ లాగా ఉండి గేమ్స్ అవి ఇవి కూడా ఆడుతున్నారు. ఇందాక నేను అటు సైడ్ వెళ్తున్నప్పుడు చూపించాను కదా, ఇది ఇంకా దగ్గర ఉండి చూపిస్తా. అండ్ జనాలు ఇక్కడ వాళ్ళకి ఫుడ్ తెచ్చుకొని కూడా మంచిగా చిల్ అవుతూ తింటున్నారు. పిలిచి మనల్ని జాయిన్ చేసుకుంటారా లేదా అని చెప్పేసి. ఓ, ఇక్కడ ఇంకొక టేబుల్ కూడా ఉంది, ఇక్కడ మనం ఆడుకోవచ్చు కావాలంటే. ఇక్కడ చూడండి ఇదంతా మొత్తం చైనీస్ ఆర్కిటెక్చర్ లాగా మస్తు ఉంది. ఇట్లుంటుంది కంప్లీట్ ప్లేస్. అగో అక్కడ జనాలు తింటున్నారు, పైన స్ట్రింగ్ లైట్స్ అవన్నీ. వైషు ఇటు తిరుగు. అసలు ఈ ప్లేస్ చాలా బాగుంది కదా. నా హెయిర్ అయితే టుడే మై హెయిర్ ఈస్ హెయిరింగ్ అని చెప్పొచ్చు. మీకు ఇది కనిపిస్తుందో లేదో, ఇక్కడున్న బెంచ్ కూడా చూస్తే సమ్ ఫిష్ షేప్లో ఉంది. నైస్ కదా. అసలు ఇక్కడ డంప్ యార్డ్స్ దగ్గర కూడా మంచిగా ఇట్లా పెయింటింగ్స్ అవి ఇవి వేసి ఉన్నాయి. ఐ థింక్ వాటిని ఏమంటారు వైషు, పెయింటింగ్స్ కాకుండా గ్రాఫిటీ అని అంటారు కదా. గ్రాఫిటీ మా చెల్లికి కూడా తెలియదు అసలు బేసిక్గా ఏంటో. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఐ థింక్ హర్బ్స్ అండ్ స్పైసెస్ అవి ఇవి ఉన్నాయి. ఐ డోంట్ నో, మేబీ స్ట్రీట్ అంతా అంతే అనుకుంటా. సో మేము
ఈ హాట్ పాట్కి వెళ్తున్నాం. Yeah. హాట్ పాట్లో ఐ థింక్ ఇక్కడ వెయిట్ లిస్ట్ అది ఇది ఉందనుకుంటా. ఫస్ట్ మనం రిజిస్టర్ చేయించుకోవాలి. దెన్ విల్ గెట్ టు నో మనకు అసలు ఇవాళ సీట్ దొరుకుతుందా లేదా ఏంటి అని చెప్పేసి. ఇక్కడైతే ఎవరు లేరు, సో విల్ వెయిట్ ఫర్ సమ్వన్ టు కమ్. అయితే వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు వరకు అయితే ఎవరు వచ్చి మమ్మల్ని ఏం అడగలేదు లైక్ వాట్ అని చెప్పేసి. ఎవరు లేరు కూడా ఇక్కడ అసిస్ట్ చేయడానికి. చూద్దాం ఇవాళ కనుక లైక్ ఇక్కడ మాకు అపాయింట్మెంట్ దొరికితే దెన్ ఐ విల్ షో యూ అసలు హాట్ పాట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. మా చెల్లి ల్యాంబ్ అండ్ ఈవెన్ గోట్ కూడా తినదు కాబట్టి ఏమన్నా వెజిటేరియన్ ఆప్షన్స్ ఆర్ చికెన్ ఆప్షన్స్ అనేవి చూడాలి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అని ఉంది. అడల్ట్, చైల్డ్, జస్ట్ 2 adults కదా మనకి. Like a 12-year-old. Okay. Yeah, after 12-year-old, like a adult. ఓకే. Okay. And the child. So I think We it's just a need child. adult package, no child. We just need adult. We don't want child. No, like a. Okay. Two adults. Yeah. ఓ సారీ గైస్, అది చైనీస్ వాళ్ళకి ఇంగ్లీషే రాదని చెప్పాను. అట్లా కాదు, వాడికి అర్థమే కాదు మనం చెప్పేది అసలు. ఏమేమి ఆర్డర్ చేసామంటే ష్రిమ్ Head on అంటారు. Head on అంటే tail on. ఇట్స్ ఓకే. స్క్విడ్ వద్దు. ఒకసారి ట్రై చేద్దాం. అది అమ్మమ్మ చూడు, ఆక్టోపస్ తింటదంట ఇది. స్పైసీ ఆక్టోపస్. అమ్మో గైస్, నేనైతే ఆక్టోపస్ తిననంటే తినను. మా తెల్లి చూడండి, ఏ మీట్ పడితే ఆ మీట్ తినేస్తుంది ఈరోజు. అమ్మమ్మ చూడు, మీ చిన్న మనోరాలు ఏం చేస్తుందో. కించి రైస్ బాక్స్. రైస్ బాక్స్ అంట, మా ఫుల్ షేక్ చేసి ఇస్తుంది. సి ఐఎమ్ నాట్ షూర్ ఏంటి అని చెప్పేసి. చేస్తావా వైషు? ఇప్పుడు నేను గ్రిల్ చేస్తావా? వంట చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఈమెకు వంట చేయడం రాదు, కానీ ఇక్కడికి వచ్చి హాట్ పాట్లో ఏం చేస్తుందో కూడా తెలియదు ఇప్పుడు మాకు. వీటిని వాడడం రావాలి. నాకైతే రాదు. ఇవాళ పెద్ద డిజాస్టర్ అవ్వబోతుంది మా లంచ్. ఇదిగోండి, ఇలా గ్రిల్ చేసుకోవాలంటే ఎవ్రీ మినిట్ ఒక 10 minutes పెట్టమని చెప్పింది. నాకైతే చూస్తుంటే వామిటింగ్ వస్తుంది. అసలు ఏం తినాలో ఏంటో ఇవాళ లంచ్కి. ఇలా ఉంది ఇది అసలు. అదేంటో గ్రిల్ మీద వేయగానే ప్రాణం వచ్చినట్టు మెలకలు తిరుగుతుంది అది. చికెన్ అయినా కొంచెం, నేనైతే ఒక ముక్క కూడా నోట్లో పెట్టుకోవట్లేదు. యాక్చువల్లీ చికెన్ కొంచెం నాకు ఎందుకు కుక్ అయింది అనిపిస్తుంది. అయితే నువ్వు తిను. అమ్మో ఆగండి, చూపిస్తా. మజాక్గా చూపిస్తా. ఆక్టోపస్ వేస్తున్నా. ఇక మా చెల్లి తింటా, పొడుస్తా, పీక్తా అని అంటే ఆక్టోపస్ తీసుకున్నాం. నేను తినట్లేదు ఫ్రెండ్స్. ఇది వెయ్యంగానే అదిగో దానికి ఇప్పుడు ప్రాణం వచ్చినట్టు అవుతుంది. దీపావళి అప్పుడు పాంబిల్లలు లేస్తాయి కదా, అలానే లేస్తుంది ఇది. అబ్బో, అసలు ఎలా తిందాం అనుకున్నావు వైపు? ఇంత ఘోరంగా వస్తుంది అనుకోలేదురా నేను. అవి దాని తోకలా, అవి ఇట్లా ముడుచుకుపోయినాయి. మరి ఏమనుకున్నావు ఆక్టోపస్ అంటే? వాట్ అన్ ఎక్స్పీరియన్స్ అసలు. ఒక్క ముక్క కూడా తినలేదు మేమైతే అసలు. ఇంకొకసారి ఎప్పుడైనా హాట్ పాట్ ట్రై చేస్తావా? ట్రై చేయకూడదు అనడానికి ఇది ఒక ఎక్స్పీరియన్స్. అసలు నాకు బేసిక్గా ఇష్టం ఇలా కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడం, కానీ మరి ఇంత కొత్తగా ఉంటే నేను తీసుకోలేదు. అసలు ఒక్క ముక్క కూడా నోట్లో పెట్టుకోలేకపోయాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఏం చేయాలో తెలియలేదు. అక్కడ అసిస్ట్ చేయడానికి కూడా ఆమె చెప్తుంది, సాసెస్ కలపండి, ఇది కలపండి అని చెప్పి. ఆమెకు మేము చెప్పేది అర్థం కావట్లేదు, ఆమె చెప్పేది మాకు అర్థం. అసలు బాబోయ్, అదంతా రా మీట్ తీసుకొచ్చి మన ముందు పెట్టి మనల్ని ఇంకా కుక్ చేసుకోమని చెప్పారు. $70 అయింది బిల్లు. వేస్ట్ అంటే వేస్ట్, శుద్ధ దండగా. ఎర్లీ మ్యాన్ ఎర్లీ ఉమెన్ తినేవాళ్ళు ఫైర్ మీద కాల్చుకుని అలానే ఉంది. కాకపోతే పాష్ గా డ్రెస్ అప్ అయ్యి వెళ్ళాము మేము ఇప్పుడు. అంతే అసలు. మీట్ ఎలా ఉందో. హాయ్, ఇది ఏంటియో కూడా తెలీదు, బట్ అనుకుంటారా ఐ డోంట్ నో. తింటావు చికెన్ అయితే ఎలా ఉన్నాయి. లాఫింగ్ బుద్ధ ఫుల్ సెంటిమెంట్ కదా, మరి కనిపిస్తుందో లేదో, బట్ సి క్యూట్ ఉంది.
ఏం చేయాలో తెలియదు మాకు, ఏం తినాలో తెలీదు. ఏమన్నా ట్రై చేద్దామా అంటే ఇందాక ఫుడ్ వచ్చినట్టు వస్తుందేమో అన్నట్లు అనిపిస్తుంది. కర్రీ లక్సా నూడిల్స్ ఇదేదో ఉంది ఇక్కడ, పైనాపిల్ ఫ్రైడ్ రైస్. వామ్మో, యాక్చువల్లీ బాగుంటుంది. ఓకే, సో వీఆర్ గోనా ట్రై పైనాపిల్ ఫ్రైడ్ రైస్. లెట్స్ వేరే ఫ్రై చేద్దాం. పైనాపిల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేద్దాం దా. నూడిల్స్ డీప్ ఫ్రైడ్ క్రిస్పీగా ఉంటాం. బేసిక్గా ఫుల్ ఆకలిస్తుంది. ఇందాకట్లాగా ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఏమన్నా కొంచెం తెలిసింది తినగలిగింది ఫొటోస్ చూసి ఆర్డర్ చేద్దాం అన్నట్లు అనుకుంటున్నాను. నీ సంగతి ఏంటి వైషు, ఎక్స్పెరిమెంట్ చేస్తావా లేకపోతే ఎట్లా? ఎక్స్పెరిమెంట్ చేయాలని కానీ ఫెయిల్ అయితే ఎలా? నాకైతే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయాలని అసలు లేదు. బట్ ఐ థింక్ పైనాపిల్ ఫ్రైడ్ రైస్ ఒకటి ప్రామిసింగ్గా అనిపిస్తుంది. నేనైతే అది ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు? ఓకే, ఆమె పైనాపిల్ ఫ్రైడ్ రైస్ తీసుకొని వచ్చింది. చూడండి, చాలా ప్రామిసింగ్ ఉంది కదా. మనకి పైనాపిల్ పీసెస్, కొంచెం చికెన్, నెక్స్ట్ ఐ థింక్ కార్న్ అండ్ బీన్స్ అవి ఇవి యాడ్ చేసి ఉన్నాయి. ఇది చూడడానికి కూడా బాగుంది, చూద్దాం ఎలా ఉంటుందో తిన్నప్పుడు. సో దిస్ ఇస్ మ్యాంగో, నాట్ మ్యాంగో, సారీ, పైనాపిల్ చికెన్ ఫ్రైడ్ రైస్. ఇది మేము ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాం. రెడీ, 1 2 తినేసావా? విన్నగా రోజు నేను తింటా. రకరకాలు ఉందా, స్మెల్ మంచిగా ఉంది, చూద్దాం. కానీ స్పైస్ లెవెల్ చాలా బ్లాండ్ ఉంది. మన ఇండియన్స్కి చాలా బ్లాండ్ అనిపిస్తుంది. యాక్చువల్లీ గుడ్. ఆ పైనాపిల్ టేస్ట్ బాగుంది దీంట్లో అయితే. కలవచ్చు, నేనేమో ఎజ్యూమ్ చేసుకున్నా కానీ నాకైతే మంచిగా అనిపిస్తుంది. చెప్పలేనా బాగుంటుందని. ఇంకా ఫుడ్ అనేది తినేసి ఇంక ఇట్లా నడుస్తున్నాము. ఇక్కడ సంథింగ్ ఏదో పిన్ బాల్ మ్యూజియం అని చెప్పేదో ఉంది. చూద్దాం, వెళ్దామా, అసలు మనం వెళ్ళేదేనా అని చెప్పి. ఇఫ్ నాట్, యాక్చువల్లీ ఐ థింక్ దిస్ ఇస్ ఫన్. అడల్ట్స్ 23, ఆల్ గేమ్స్ ఆన్ ఫ్రీ ప్లే, చిల్డ్రన్స్ మస్ట్ బీ 7 years and old. ఒకసారి చూద్దాం. Please no outside food or beverages. Thank you. Can you first explore and then pay for it? ఇక్కడ ఐ థింక్ ఇది ఏంటి వైషు, సియాటిల్ పిన్ బాల్ మ్యూజియం అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. ఐ థింక్ పర్ పర్సన్ వచ్చేసి $23 అన్నట్టు. చూడండి, ఇక్కడ డిఫరెంట్ గేమ్స్ అట్లున్నాయి. ఓ, మనకు కావాలి అని అంటే పే చేయొచ్చు అని అంట. లైక్ మనం ఆడతాము అని అంటే పే చేయొచ్చు. ఇఫ్ నాట్ వీ కెన్ జస్ట్ లీవ్ వితౌట్ ఇట్. ఇవి చూడండి, ఐఎమ్ నాట్ షూర్, అందరూ పిచ్చిగా ఆడుతున్నారు. ఏంటి విషయం మరి, తీసుకుందామా లేకపోతే ఎట్లా? పర్ హెడ్ 23 కదా. నాకు కూడా అంత వర్తీ అనిపించట్లేదు. చిన్నప్పుడు 23 అంటే యా కొంచెం మన ఎక్స్పెన్సివ్ సైడ్ ఉంది. బట్ యా విల్ లీవ్ ఫ్రమ్ హియర్. వేరే ప్లేస్ ఏమైనా ఉంటే చూపిస్తాను నీకు. వస్తుంది కదా, ఇట్లా మంచిగా స్టిక్కరింగ్ అదంతా ఇట్లా పెట్టారు ఎంట్రన్స్ డోర్కి, చాలా క్యూట్ ఉంది. ఇంకా ఏదో తిందాము ఏదో చేద్దాము అని చెప్పేసి వచ్చాం, కానీ ఇక్కడ చూస్తే మేమనుకున్నంత ఏం లేదు. ఏదో జస్ట్ ఒక హాఫ్ డే ఎక్స్ప్లోర్ చేయడానికి అన్నట్టు ఉంది. బట్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకేమైనా ఉంటే నేను చూపిస్తాను, బట్ ఇక్కడ ఏం లేవు. యా, just subscribe to my YouTube channel. It's my second video, so please share, like and comment. Thank you.